కొద్దిగా కష్టమైన రూపాయి ఎక్కువ దొరకగలిగేది కూరగాయల పంటలనే కాబట్టి కొంత శ్రద్ధ ఉన్న వాళ్ళంతా కూరగాయల పంటలేమి. రెండు, కూరగాయల పంటలు వేయలేము. వరి అంటే గవర్నమెంట్ వచ్చాక వరి వేసుకోండి పర్వాలేదు, కానీ అప్పటిదాకా కొంత వరి వేసుకోండి, కొంత ఆయిల్ పామ్ కూడా పెట్టుకోండి. ఎందుకంటే ఆయిల్ పామ్ కూడా వరి లెక్కనే పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. ఇక వరికి వడగల వాన వస్తుందా, ధాన్యం కొనుగోలు అవుతుందా లేదా, తేమున్నదా, రకరకాల సమస్యలు ఉన్నాయి. ఈరోజు ఆయిల్ పామ్కి అయితే ఇక్కడనే మరి నంగనూరు మండలం నరమెట్టల ఆయిల్ ఫ్యాక్టరీ మొన్ననే ముఖ్యమంత్రి గారు ప్రారంభోత్సవం చేసినారు. ఆయిల్ పామ్ గెలల కలెక్షన్ కూడా ఇక్కడనే అక్కన్నపేటలో పెట్టిస్తా. మనం పోయి దూరం పోయి ఇచ్చుకునే అవసరం లేదు, రైతుల దగ్గర వచ్చి వాళ్ళు తీసుకోపోతారు. కాబట్టి ఇక్కడ 2 ఎకరాల పైన వాళ్ళు చేరాలి వస్తారు. 2 ఎకరాల పైన వాళ్ళు 2 ఎకరాల జాగా కంటే ఎక్కువ లేరా రైతులు? 2 ఎకరాల కంటే జాగా ఎక్కువ వాళ్ళు రైతులు 2 ఎకరాల కంటే జాగా ఎక్కువ వాళ్ళకి ఇదేనా? అరే తప్పుడు చేస్తలేదు. వేదికల సర్పంచులు అందరికి ఎక్కువ ఉంది. మీకెంతుందా? కాదు లేదా? అదే ఎకరాలని నేను మీ అందరు సర్పంచ్లో కూడా కోరుతానా, కనీసం ప్రతి గ్రామానికి 50 నుంచి 100 ఎకరాల ఆయిల్ పామ్ వేపియాలి. మీ బాధ్యత. మీకు ఏ నష్టం జరగదు. మీకు నష్టం జరిగితే నేను చెప్పాను, నేను అబద్ధం చెప్పా, నేను తప్పు చేయ, మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటున్నా అంటే ఆయిల్ పామ్ తోటి 3 ఏళ్ళకి ఆదాయం రాదని భయపడుతుంది. నేను ఆ వీడియో చూపెట్టిన ఎప్పుడన్నా వరిలో కూడా వేసుకోవచ్చు ఆయిల్ పామ్. 3 ఏళ్ళ తర్వాత మీకు ఆయిల్ పామ్ ఆదాయం వచ్చినాక ఏమేమి కూడా వేయకపోతే ఆదాయం వచ్చేదాకా మీరు మధ్యలో అనేకమైన రకాల పంటలు వేసుకోవచ్చు. మీకు దాని మీద కావాలంటే మళ్ళీ ఒక్కసారి ఆఫీసర్ పంపుతారు, ప్రత్యేకించి వారు కూడా చెప్తారు, దానికి సంబంధించిన వీడియోలు పెడతారు, మీరు జరిగిందంతా చూస్తారు ఉద్యానవన శాఖ తరఫున. కాబట్టి 2 ఎకరాల పైన ఉన్న వాళ్ళంతా 1 ఎకరం కూరగాయలు పెట్టుకోండి, మిగతా అంతా ఆయిల్ పామ్ పెట్టండి. పెడదామా? పక్క వాటి నుంచి రక్షించుకోవడానికి మనం సోలార్ ఫెన్సింగ్ వేసుకుందాం. ఆయిల్ పామ్ పెంచండి, కూరగాయలు పెంచండి, తేనెటీగలు పెంచండి, ఇంకా పట్టు కేంద్రాలను పెంచండి. రకరకాల కష్టపడడానికి ఏదో ఒక దాని మీద ఉపాధి దొరుకుతుంది. అంత లోపల సమృద్ధి ఓన్లీ వర్షం ఇంకా కొంత గౌరవాలు వచ్చేదాకా కొంత నీళ్ళకు ఇబ్బంది ఉంటుంది. తొందరలోనే కాలువలు కొంత తీసుకురా, పైసలు వచ్చేస్తే కాలువలు తీసుకుని అయితే ఇక మరి ఆలస్యమైంది. నన్ను దాని ఎప్పుడు రోజు పడుతున్నా కూడా అది నన్ను దగ్గర రానిస్తలే. ఆ కాలువ వస్తే కాలువలు వస్తే కాబట్టి దయచేసి ఎక్కువసేపు నేనేం చెప్పకుండా మీ అందరినీ మరొకసారి కూరగాయలు వండించడం వాళ్ళందరినీ అభినందిస్తున్నారు. ఒకసారి గట్టిగా తప్పట్టుకోండి అందరూ వాళ్ళకి అభినందన. ఎందుకంటే ఈ కాలంలో కూరగాయలు వండిస్తలేరు ఎవరు, కష్టమవుతుంది. మనం బయట మహారాష్ట్రకి వేరే రాష్ట్రంకి కూరలే వండిస్తున్నా, గోదావరి మన కాలువలలో వండిస్తున్న డ్రైనేజ్ తెలియదు, కానీ ఆడికి మనం తెచ్చుకుంటున్నాం. మన దగ్గరనే తోటలలో మేము వండియండి కూరగాయలు. నేను త్వరలో ఆర్డీఓ గారితో మాట్లాడుతున్నా. హోల్సేల్ వెజిటేబుల్ మార్కెట్ ఇక్కడనే ఓపెన్ చేస్తా ఉస్మానాబాద్ తొందరగా జాగా చూస్తున్నాం. పండించినటువంటి మనకు అవసరమైతే ఎక్కువ రేటు కొరకు హైదరాబాద్ వెళ్ళిపోయేటట్టుగా మొత్తం హోల్సేల్ అమ్మేటట్టుగా ఒకటి కేంద్రానికి ఇక్కడనే ఉస్మానాబాద్ జాగా చూస్తున్నాం. 10-20 ఎకరాలు అక్కడ ఏంటంటే అందరికీ ఈ యొక్క కూరగాయలు అమ్ముకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి మనందరూ కూడా మరొకసారి మనం చేస్తున్నాం. కూరగాయలు పండించిన వాళ్ళు మారవకండి, తేనె పండించిన వాళ్ళు మారవకండి. వరి ధాన్యం వేసేవాళ్ళు వరి ధాన్యం కొద్దిగేసి మీ తిండి మందమో లేదా కొద్దిగా ఎక్కువ వేసుకొని మిగతా అంతా ఆయిల్ పామ్ ఏమని చెప్పి సందర్భంగా కోరుతూ అందరికి నమస్కారం.